హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ జ్యోతి కంజుల సదరా. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నానండి. ఇంకా మేము ఉత్తరకాశీ నుండి బయలుదేరి ఎటు గంగోత్రికి బయలుదేరినామండి. మధ్యలో హార్స్లీ వచ్చింది. చాలా మంచి ప్లేస్, చాలా చాలా బాగుంది. ఇంకా యాపిల్ తోటలు ఇవన్నీ యాపిల్ తోటలు అనమాట. ప్లేస్ కూడా చాలా బాగుంది. దూరం నుండి కొండలు, ఇక్కడ నది. సో ఈ నది పేరు మందాకిని నది అనమాట. ఇప్పుడు గుర్తొచ్చింది, మందాకిని నది. చాలా మందంగా ప్రవహిస్తుంది, పేరుకు తగ్గట్టే ఒకటే పాయబోతుంది. చాలా బాగుంది, వెడల్పుగా ప్రవహిస్తుంది. వాటర్ మాత్రం లేవు, చాలా తక్కువ ఉంది. అట్లాగే ఇక్కడ నుండి ఏమైనా ఏంటంటే హెలికాప్టర్ సౌకర్యం ఉంటుంది మనకి. మనము కేదార్నాథ్ వెళ్ళడానికి మధ్య మధ్యలో హెలికాప్టర్లు కూడా ఎగురుతూ ఉంటాయి చూడండి. ఇంకా సో ఎక్కువ వాటర్ లేవు, అంటే వర్షాలు పడితే ఇంకా నిండుగా వస్తుందేమో, చాలా వెడల్పుగా. ఇంకా కొండలు అవి చూస్తూ చక్కగా వెళ్తున్నాము. ఓల్డ్ సాంగ్స్ పెట్టుకున్నాము, కాకపోతే మా సాంగ్స్లలో మేము అరుస్తూ ఉన్నాం కాబట్టి ఏం డిస్టర్బెన్స్ అవుతుందని నేను వాయిస్ ఇస్తున్నాను అనమాట. ఇంకా ఒక కొండని ఎక్కడం, ఇంకో కొండ దిగడం అనమాట. ఇట్లానే హై వరకు వెళ్తున్నాం, మళ్ళీ డౌన్కి వస్తున్నాం. ప్రయాణం అంతా ఇట్లాగే సాగుతుందన్నమాట. ఇంకా ఈ ఫ్లవర్స్ చెట్లు అక్కడక్కడ ఉన్నాయన్నమాట. హెలికాప్టర్ పోతుంది చూసారా, ఒకటి రెండు కాదు, ఒక 4-5 పాయింట్లు ఉన్నాయన్నమాట హెలికాప్టర్ సర్వీస్. కాకపోతే మేము అందులోనే వెళ్దాం అనుకున్నాం. ఏంటంటే 25,000 అన్నారు. తర్వాత ఏంటంటే మరి ఒకవేళ క్యాన్సిల్ అయితే డబ్బులు రావాలి, రిటర్న్ రావాలి అన్నారు. అంతకుముందేమో మేము ఆన్లైన్లో చూస్తే ఒక 1 వీక్ తర్వాత పడతాయని చెప్పేసిండ్రు. అక్కడికి వెళ్ళాక ఏమన్నారంటే రావని చెప్తున్నారు. ఎందుకు రిస్క్ అని చెప్పేసి మేము ఇంకా బుక్ చేసుకోలేదు. ఇంకా దానికోసం ఎట్లా అయితే అట్లా వెళ్ళొచ్చు అని చెప్పేసి వెళ్తున్నాం. ఒకటే పాయ వెళ్తుంది చూడండి, మందాకినది ఆ నది. అక్కడక్కడ చక్కగా చెట్లు ఉన్నాయి. యాపిల్ తోటలు మాత్రం బాగా ఉన్నాయి. అంటే మేము అన్నామని చిన్న చిన్న కాయలు పడి ఎక్కడైనా ఆపు ఇట్లా తెంపేసుకుందామని చెప్పేసి మా డ్రైవర్ని అంటే, అమ్మ మనకి ఇక్కడ మిమ్మల్ని ఏమన్నారు కానీ నన్ను పట్టుకొని కొడితే నేను పరిగెత్తడానికి కూడా ఎక్కడ ప్లేస్ లేదు, ఒకటే దారి నుండి వాడికి దొరికింది అనుకో నా పని అయిపోద్ది అని చెప్పేసి ఇందులో సరదాగా అంటే మేము నవ్వుతా ఉన్నాము. ఇంకా గంగోత్రికి వచ్చేసినాము. ఇంకా చూడండి మన గంగోత్రి గలగల ఎంత వేగంగా ప్రవహిస్తుందంటే చాలా బాగా ఉందన్నమాట. ఇక్కడి నుంచి ఇంత ఉరవలతో వస్తుంది కాబట్టి హరిద్వార్ దగ్గర అంత ఫోర్స్ ఉందన్నమాట. ఇంకా పైనుంచి వెండికొండ మాత్రమే చక్కగా కనబడుతుంది. మధ్య మధ్యలో నేను రీల్స్ పెట్టాను కాబట్టి డైరెక్ట్గా అక్కడికి వెళ్ళాక పెడుతున్నాను. మా శ్రీమతి ఆగాక కొంచెం వాళ్ళు ఫొటోస్ దిగుతారట అని చెప్పేసి సరే అని నిలబడ్డాము. పాప సిక్ అయిన చిన్నగా కోలుకుంటుంది. ఇంకా కొంచెం వెళ్ళి మేము ఇంకా స్నానం అది చేయలేదు, ఎందుకంటే గరం కుండ దగ్గర చేసినాం కదా. ఇక్కడ చేయకుండా ఓన్లీ తల మీద నీళ్ళు చల్లుకొని మొహం అది కడుక్కున్నాం. కానీ ఐస్ లాగానే ఉంది వాటర్ మాత్రం. అంటే ఇంకా మనం ఐస్ కరిగే వాటర్ వస్తూ ఉంటుంది కదా, ఐస్ అనమాట. కొందరు చేసేవాళ్ళు చేస్తున్నారు, కొంచెం నమ్మకం. మేము మాత్రం చేయలేదు. ఇంకా చుట్టూ మాత్రం వ్యూ అట్లా ఉంది. ఇంకా షాప్స్ అవి చూస్తూ నడుస్తాము. ఎందుకంటే మేము ఇక్కడ కూడా ఏంటంటే అందరికి కలిపేసి ఒకటే లాట్లో తీసుకున్నాం అనమాట. లోపలికి వెళ్ళడానికి మాట్లాడినాం అయ్యగారిని, విఐపి దర్శనంలో వెళ్ళడానికి అనమాట టికెట్స్ తీసుకుని. దానివల్ల ఏమైందంటే ఒకరినొకరు చూస్తూ వస్తున్నాం అనమాట. ఇక మా టూర్ ఆర్గనైజర్ సాయి రెడ్డి ఇంకా ఏంటి సాయి నువ్వు క్యాప్ అని ఏదైనా పెట్టుకోకపోతే అంటే గుర్తుంటే మేము చూడడానికి, అందుకే ఆంటీ నేను ఇట్లా బ్లూ షర్ట్ వేసుకున్నాను చూడండి అని చెప్పేసి ఆ అబ్బాయి అన్నాడు. చాలా మంచి అబ్బాయి, చక్కగా ఓపికగా తీసుకొస్తుండే అందరినీ విసుకోకుండా. ప్రతి మనిషి ఒక దగ్గర అయితే ఒక ఏమంటారు హాఫ్ డే ఒక ఇద్దరి కోసం తను అక్కడే ఉండి వాళ్ళని పట్టుకొని వచ్చేసిండు, మమ్మల్ని పంపించేసి. అంత ఓపిక అనమాట. ప్రతి ఒక్కరిని తీసుకొని మీరు వెళ్ళండి ఆంటీ, నన్ను చూస్తాయి అని చెప్పేసి అదే అంటున్నాడు. నా షర్ట్ చూసుకుంటానండి, నేను ముందు వెళ్తున్నాను అని చెప్తున్నాడు. అంటే ఈ రష్ని చూసి అనుకున్నాం కదా అందరం క్యాప్లు కొనుక్కుంటూ అయిపోవు కదా అని చెప్పేసి. అంటే ఎక్కడ దొరికితే అన్ని 31 క్యాప్స్ కావాలనే, రండి ఇటు రండి అంటే మేము అట్లా వెళ్తున్నాం. ఇంకా వైట్ షర్ట్ వేసుకున్న అన్నయ్య కూడా మా గ్యాంగ్ అనమాట. ఇంకో వదినమ్మని వాళ్ళు ఇద్దరు అనమాట. ఇంకా మేమందరం లైన్గా వెళ్తున్నాం. ఇంకా బాగా చల్లగా ఉంది. ఇంకా నాకు టోన్ నేను డైరెక్ట్ నా వాయిస్ పెడితే మీకు తెలిసేది, ఆ మాట రాకుండా మూతి బిగబట్టేసి మాట్లాడుతున్నాను అనమాట. అంత చల్లగా ఉంది. కాకపోతే ఫాస్ట్గా నడుస్తున్నాం కాబట్టి చెమటలు వస్తే కొందరు తీసేసిండ్రు. మేము మాత్రం ఇంకా
వాళ్ళు ఏంటంటే ఫొటోస్ కోసం మాస్క్ అవన్నీ తీసేసింది అనమాట, స్వెటర్ అయ్యి. కానీ మనకు చలి ఇంకా లోపలికి పోయిందంటే కష్టం కదా అని చెప్పేసి మేము అట్లాగే ఉంచుకున్నాం, ఎందుకు వచ్చిన బాధ అని చెప్పేసి. మళ్ళీ వెళ్ళినాక ఇంటికి వెళ్ళాక సఫర్ కావాలని చెప్పేసి ఇంకా మా రాము చూడండి ఇట్లా పట్టుకున్నాడు ఆ చలికి, మాట రాకుండా ఇట్లా బిగుసుగా పోయి మూత ఎంత దగ్గర పెట్టేసుకొని నడుస్తూ ఉన్నాం అనమాట. నేను మాత్రం దిగలేదు, నాకు ఊరికే చలి అదవుతుంది, జలుబు చేస్తుంది అంతా. మొత్తం ఒక దగ్గరనే అతను అయ్యగారు అనమాట. ఇంకా తను అందరినీ లైన్లో తీసుకెళ్తున్నాడు, విఐపి లైన్లో. ఇంకా తలా 500 అట్లా తీసుకున్నాడు, పంపిస్తున్నాడు. ఇంకా అంటేగా అయ్యగారులు బతకాలి కదా ఏదో ఒక రకంగా అట్లా. టికెట్స్ అవి ఏం లేవు కానీ ఇంతమంది అని చెప్పి అట్లా లైన్లో వెళ్ళిపోతున్నాం అనమాట. ఇంకా అది కూడా కాకపోతే ఇది లైన్ చాలా పెద్దగా, ఎక్కడి నుంచో రావాలి. కాకపోతే ఇది దగ్గర టెంపుల్ ముందనే క్రాస్లో ఒకటి అది పెడుతున్నారు, అందులో నుంచి పంపిస్తున్నారు. ఇంకా అందరూ మాట్లాడుకుంటారు వాళ్ళ అయ్యగారులంతా, నీ కలెక్షన్ ఎంత అని చెప్పేసి అనుకొని సాయంత్రం మాట్లాడుకుందాం అని చెప్పేసి చెప్తున్నారు. నీ నెంబర్స్ ఎంతమంది అని చెప్పేసి అంటే ఒకరొకరు నోట్ చేసుకుంటారు, వీళ్ళు ఎంతమందిని పంపించి వీళ్ళు ఎంతమందిని పంపించి అంటే సాయంత్రం వాళ్ళంతా మాట్లాడుకుంటారేమో. ఇంకా పాపం అనిపించింది, ఎందుకంటే ఇక 6 నెలలే కదా, 6 నెలల తర్వాత వాళ్ళకి మళ్ళీ వేరే కదా, అందుకోసం అనమాట. ఇంకా ఇట్లా ఉన్నాం. ఆ టెంపుల్ మాత్రం అట్లా ఉంది, గంగోత్రి అమ్మవారు, గంగాదేవి అమ్మవారి టెంపుల్ చక్కగా ఇట్లా తీసుకెళ్ళి అట్లా అని కొంచెం అట్లా తిప్పేస్తున్నారు అనమాట. కాకపోతే దర్శనం అది చాలా లేట్ కాకుండా మాకేంటంటే త్వరగా అయిందనమాట. ఇంకా ఇలా వెళ్తే అక్కడ గంగాదేవి పై నుండి పడేది కనపడుద్ది అనమాట. మా సగర్ల పితామహుడు వాళ్ళ పూర్వీకుల శాప విమోచనం కోసం తపస్సు చేస్తాడు కదా, 1000 ఏళ్ళు తపస్సు చేసి గంగాదేవిని భూమికి తీసుకొస్తారు కదా, అక్కడ ఆ ప్లేస్ కనపడుతుంది. ఇంకా మాకు దర్శనం అయిపోయింది, బయటకు వచ్చేసినాం. అక్కడ ఏంటంటే అమ్మవారి శృంగారం అని చెప్పేసి బొట్టు, కాటుక, పారాని, దువ్వెన, అద్దం అవి ఇస్తారనమాట ఒక సెట్టు. తెలియక మేము ఇచ్చేస్తే అక్కడ పెట్టేస్తే మళ్ళీ తీసుకెళ్ళి అవన్నీ మళ్ళీ షాపులనే పెడుతున్నారు. అందుకే మేము ఏం చేసినాం, మళ్ళీ చూసి దేవుని దగ్గర పెట్టుకున్నాం కదా అని చెప్పేసి మేము ఇంటికే తెచ్చేసుకున్నాం. ఇంకా తర్వాత మేమంతా ఒక పిక్ దిగి ఇక్కడ భగీరథుడి విగ్రహం అనమాట, టెంపుల్ లోపలికి వెళ్ళిన పూజ చేయించుకున్నాం. తర్వాత వచ్చి జై భగీరథ, జై సగర, జై సగర అని చెప్పి నినాదాలు చేసుకుంటున్నాం మేము అందరం ఉండేసి. వాళ్ళందరూ వీడియో తీసుకుంటాం అంటే అందరు వచ్చి కొందరు నిలబడి చూసి అవుతున్నారు. ఇంకా అది షార్ట్ పెట్టిన అనమాట, అందుకోసమని ఇందులో ఎక్కువ పిక్ చేయలేదు. లోపల భగీరథ పితామహుని వాళ్ళందరినీ చూపించాను. ఇంకా మళ్ళీ మేము బయలుదేరుతున్నాం అనమాట. ఇంకా చూడండి ఇట్లా చక్కగా ఉన్నాయి కొండల మధ్యలో. ఇంకా ఆ చలికి మాకు మాట రావట్లేదన్నమాట, అంత బాగున్నాయి బిల్డింగ్స్ అయ్యి, కలర్స్ అయ్యి, చాలా చాలా బాగుంది. ఇంకా ఆ దర్శనం అయిపోయి ఇంటికి వెళ్తే తెల్లవారి మళ్ళీ సిర్స్కి బయలుదేరుతున్నాం అనమాట. సిర్స్కి వెళ్తే ఇంకా మనకి ట్రెక్కింగ్ నెక్స్ట్ మన కేదార్నాథ్. మేము సిర్స్కి వెళ్ళి స్టే చేయాలన్నమాట. ఇంకా కొండలు చూడండి, చిన్న చిన్న మళ్ళు ఉన్నాయి ఇక్కడ అనమాట. వాళ్ళ ఇంటి మందమే చిన్నగా కొండ వాళ్ళన్నది ఇట్లా చేసేసి పంటలు పండించుకుంటున్నారు. సేమ్ నేపాల్ పద్ధతిలో అనిపిస్తుంది నాకైతే. నేపాల్ వాళ్ళ భూములు అవి చూస్తూ ఉంటే మనకు తెలుస్తుంది ఇట్లా పాయలు అని చెప్పేసి. సేమ్ అట్లే మనకి ఇక్కడ అరకులో కూడా కొంచెం ఇట్లా ఉండే సేమ్ అదే పద్ధతులు, అంటే కొండ జాతులు వాళ్ళందరూ అట్లాగే చేసుకుంటారేమో. మళ్ళీ సేమ్ ప్లేస్ నుంచి వచ్చిన చూసిండ్రు ఇప్పుడు పహాడ్కి రాని అని చెప్పేసి, అది సీతా చెట్టు నుంచి అంటే దారి దాదాపుగా ఒకటే ఉంటుంది. కాకపోతే ఒక్కొక్క దగ్గర క్రాస్ అయిపోయి ఏ రూట్కి ఎటు వెళ్ళాలో, గంగోత్రి రూట్, కేదార్నాథ్ రూట్ చెప్తున్నాడు. అది ఇది కేదార్నాథ్కి వెళ్తుందమ్మా, ఇది హరిద్వార్కి వెళ్తుందమ్మా, ఇది రిషికేష్కి వెళ్తుందమ్మా అని చెప్పేసి మధ్య మధ్యలో మాకు వెళ్తున్నారు. ఇప్పుడు మేము ఇక్కడ నుంచి పోయే దారి ఏంటంటే, సో మేము ఎలా వెళ్ళామంటే టెహ్రీ మీదుగా వెళ్ళామన్నమాట. ఇంకా ఇక్కడేమో డబుల్ రోడ్ వచ్చింది చూడండి. ఇంకా మీకు చెప్పలేదు కదా, గంగాదేవి అమ్మవారు ఎలా ఉన్నారంటే పాలరాతి విగ్రహం తెల్లగా మెరిసిపోతున్నారు అనమాట. చాలా బాగుంది అమ్మవారు. ముందైతే మనకి పాదాలు ఉంటాయి, లోపలికి వెళ్ళగానే వెండితోని పాదాలను నమస్కారం చేసుకొని అక్కడ పూజ చేసుకొని అమ్మవారిని దర్శించుకోవాలన్నమాట. చాలా బాగుంది విగ్రహం. అక్కడేమో ముందుది నాగేశ్వరు మందిరం అనమాట. ఇదేమో టెహ్రీ అనమాట, టెహ్రీ డ్యామ్ అనమాట. ఆ డ్యామ్ దగ్గర మనము ఇక్కడ పోలీస్ చెకింగ్ అది ఉంటుంది, ఇంతవరకే ఫోన్ ఎలా ఉందన్నమాట. ఇంకా మిగతా తీయలేదు, తీయొద్దమ్మా కెమెరాస్ ఉంటాయంటే తీయలేదన్నమాట. ఇంకా బయటకు వచ్చాక తీసానమాట. సో చాలా బాగుంది.
టెహీ అన్నది కట్ చేసింది చూడండి అక్కడ అనమాట. సో ఇక్కడ అన్నది ఈ ప్లేస్లో ఎంత వెడల్పుగా ఉంది కదా, ఒక ఊరు అనేది ఉండేదన్నమాట. ఆ ఊరంట వరదల తాకి కొట్టుకుపోయినట్ట, చాలా పెద్ద గ్రామం ఉండేదంట. సో అందుకే అంత వెడల్పు ఉందన్నమాట. సో మేము ఈ టెహరీ మీదుగా సిరిసికి వెళ్తున్నాం అన్నమాట. సో రోడ్ అంతా ఇట్లా ఉంది. ఇక్కడ మాత్రం ఇట్లా ఆన్ మధ్యలో మేము ఒక దగ్గర చిన్న హోటల్ ఉంటే అక్కడ చిన్న షాప్ ఉంది, ఇల్లు ఉండి అక్కడ ఆగేసి లంచ్ చేస్తున్నాం అన్నమాట. ఇక్కడ చూడండి కొండ వాళ్ళు వాటర్ పడుతున్నాయి, చిన్న కొండ చాలా బాగుందన్నమాట. నేను ఒకటి ఇక్కడ ఏంటి గమనించిందంటే మొత్తము నేరేడు చెట్లు ఉన్నాయి ఆ కొండ మీద ఇంకా. సో వాటర్ చాలా బాగా వాడుతుందన్నమాట. కిందకి దిగుదాం అనుకున్నాం కానీ దారి ఇటువైపు లేదు, పక్క నుంచి ఉందన్నమాట. ఎందుకులే అని చెప్పేసి వెళ్ళలేదు. ఇంకా అక్కడక్కడ మామిడి చెట్లు ఉన్నాయి. సో ఇట్లా ఉంది. 3 వ్యాన్లు మా ఒకటి ఆగిందనమాట. లంచ్ చేసే వాళ్ళు చేస్తున్నారు, టకటక అయిపోతుంది. ఇంకా మళ్ళీ మేము నైట్ కల్లా 6 చేరుకోవాలన్నమాట. దానికోసమని ఫాస్ట్గా వెళ్తున్నాము. అప్పటికి 3 అట్లా అవుతుందన్నమాట. సో చేసేసినాం. ఇక్కడ ఏంటి నేను గమనించిందంటే మొత్తం గంజాయి చెట్లు మాత్రం రోడ్డు మీద చాలా దిక్కులు ఉన్నాయన్నమాట. ఇంకా ఈమె వాష్రూమ్కి వెళ్ళేసి వస్తుంది. నా చెప్పులు కావాలంటే ఇస్తే అమ్మ నేను చెప్పింది నిజమే కదా, సగమే పట్టినాయి నాకు చెప్పులు పట్టాయా మనకంటే వేసుకుంటాను, సరే వేసుకో అని చెప్పేసి అన్న. సగానికే పట్టినాయి అని అంటుంది అన్నమాట. ఇంకా ఇంకా ఇవన్నీ గంజాయి మొక్కలు అన్నమాట. సో వాళ్ళకి పర్మిషన్ ఉంటుందట, అది ఏమి ఉండదు, ఎవరైనా తెచ్చుకోవచ్చు అని చెప్పింది. శ్రీనగర్లో కూడా గంజాయి మొక్కలు ఉన్నాయి రోడ్డు మీద. వెళ్తేనే గోవిందని అడుగుతూ చెప్తున్నాను అన్నమాట. ఇక్కడ మా వాళ్ళంతా లంచ్ చేస్తున్నారు. పని మనం వెళ్ళాం. ఇంకా చక్కగా కూర్చున్నారు. కాకపోతే షాప్లో ఏమన్నా కొనుక్కుంటారనో లేకపోతే ఇట్లా తెలియదు కానీ ఎవరేమనట్లేదు. నీళ్ళ సౌకర్యం దగ్గర ఆగొచ్చు, మనం తినొచ్చు అనమాట. సో మాకు తను వచ్చేసి ముందు ఇక్కడ ఇంటి దగ్గరే వంట చేసుకొని వచ్చేసింది రూమ్ దగ్గర. సో ఏంటంటే మీల్ మేకర్ టమాటా రైస్ చేసింది అనమాట. కొంచెం స్పైసీగా, రోజు చెప్పకుండా అంటున్నారు కదా, అందుకోసం మనం స్పైసీగా చేసింది. మా స్వరూపకు కొంచెం నోరు అది జ్వరం వచ్చింది కదా, బాగా కారం దక్కని పక్క పెడుతుంది. ఈ స్వరూపకేమో 2 స్వరూపాలు, తను స్వరూపరాణినే అటు ఎదురుగా మా స్వరూప కోడలు అనమాట. అత్తమ్మ ఫొటోస్ నాకు రావట్లేదు, నా అందరూ ఫోన్ చేస్తున్నానని చెప్పి అంటుంది. ఫ్యాన్స్ బాగా అనమాట మా స్టేటస్ కోసము. మాకు ఒక గిఫ్ట్ కూడా ఇచ్చింది అందరు కలిసి మహిళా మండలి వాళ్ళు సాయిబాబా టెంపుల్లో. ఇంకా మా సరుపు అదైతుంది అక్క అని చెప్పేసి తను అంటుంది. సో ఇక తను జ్యోతిడే ఇంకా అందరికి వడ్డిస్తుంది. ఇంకా నేను సోమవారం అని చెప్పేసి తినలేదన్నమాట. సో మిగతా వాళ్ళంతా తింటున్నారు. ఇంకా వ్యాన్లు 2 వాళ్ళే. ఇంకా వాళ్ళ ఆయన తన వెనకాల నిలబడ్డాడు కదా, వాళ్ళ ఆయన 2 అమ్మాయిలు ఆమెకి బీఎస్సీ నర్సింగ్ చేస్తున్నారట చెప్తున్నది. సో ఇదండి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. జ్యోతి కందుల సగరకు ఉంటానండి. నమస్కారం, బాయ్, థ్యాంక్ యూ.